ఏబిఎన్ ఎండి రాధాకృష్ణ గారు ఏమన్నాడు ఏమన్నాడు ఆ? జగను నంది అంటే నంది అంటారు, పంది అంటే పంది అంటారు. అట్నే మన భార్యని భార్య కాదు చెల్లి అనమంటే ఆ జగన్ అనమన్నాడు కదా అని చెప్పి భార్యను కూడా పట్టుకొని చెల్లి అని అంటారు అన్న దాంట్లో ఏమైనా తప్పు ఉందా? అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, భువనేశ్వరం గారిని పుట్టుక మీద అతను ఎంతో చండాలంగా మాట్లాడి నవ్వుల పాలు చేశారే, అప్పుడేం కడుపుకి ఏం గడ్డి తింటున్నారా? జనాల దృష్టి మళ్ళీయటానికి కాకపోతే దాంట్లో ఏం తప్పు ఉంది? ఏమన్నా పొరపాటు ఉందా? చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారిని మీరు ఎంత మాట్లాడారు? 75 ఏళ్ళ వయసు ఆయన్ని. ఆ రోజే అంటుంది ఇప్పుడు పోస్టర్లు తగలబెట్టాము, ఈసారి ఆంధ్రజ్యోతి కార్యాలయాలు తగలబెడతామన్నావు. సరే తగలబెడతావు కాదంటలా. ఇక్కడి నుంచి నువ్వు ఇంటికి వెళ్ళినాక నీ సొంత ఆస్తులు తగలబెడితే అప్పుడు తెలుస్తుంది నీకు ఆ బాధ ఏదో. టీడీపీ కార్యకర్తలు కూడా పార్టీ కోసం చనిపోయేవాళ్ళు ఉన్నారు, ప్రాణాలు ఇచ్చేవాళ్ళు ఉన్నారు. తొకాసి పార్టీ కాదు. 44 సంవత్సరాల్లో ఎన్నో ఒడిదుడుకులు, ఇట్టాటి చెత్త డైవర్ట్స్ సంబంధించిన సంగతులు ఎన్నో చూసి తట్టుకొని నిలబడిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ అంటే తక్కువ పార్టీ కాదు, నిన్నగాక మొన్న వచ్చిన పార్టీ కాదు. 6 నెలల అధికారంలోకి వచ్చి గిన్నీస్ రికార్డు అనమాట. ప్రపంచ చరిత్రలో పార్టీ పెట్టినాక 6 నెలలు అధికారంలోకి వచ్చిన పార్టీ లేదు. దాన్ని కదిలియాలంటే పునాదుల కాడ ఉండొచ్చుడు చిన్న రాయి కూడా కదల్చలేరు, మీరేం చేయలేరు. ఎంతోమంది ఎన్నో కోతలు కూసిన వాళ్ళే పోయారు. బాబు గారు మంచోడా చెడ్డోడా అనే దానికి ఒకటే నిదర్శనం చెబుతున్నా. బాబు గారు అలిపిరి దగ్గర నక్సలైట్లు క్లైమోర్స్ పేలిస్తే 23 అడుగులు ఎత్తున కారు లెగిసి కిందపడి ఆయన బ్రతికి మరలా ఇప్పుడు 4వ సారి ముఖ్యమంత్రి అయ్యాడంటే ఇక ఆయన మంచి వ్యక్తే కాదో మీరే ఆలోచించుకోండి.